తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలంటూ స్టేట్ మొత్తం 12,000 పైచులకు వాళ్ళు వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణి ప్రోగ్రాంలో తమ వినతి పత్రం ఇచ్చారు. వారి ప్రాబ్లం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ మీ ప్రాబ్లం? మేడం, నా పేరు ఎర్ర నారాయణ. నేను తెలంగాణ ఏపీ అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో మేమందరం కూడా 2006లో డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగులం. వాస్తవానికి ఉస్మానియా, కాకతీయ మిగిలిన వివిధ యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి పిల్లలం మేమంతా. ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు అనేటువంటి పేరు మీద మమ్మల్ని అందరినీ కూడా మాకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి రోస్టరు రిజర్వేషన్ మెయింటైన్ చేస్తూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో మాకు అందరికి కూడా నియామక పత్రాలు ఇచ్చి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మేము ఈ రాష్ట్రంలో సుమారు 18 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. మేము ఏపీఓలము, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీడీలు, విజిలెన్స్ ఆఫీసర్లు, అదేవిధంగా ప్లాంటేషన్ సూపర్వైజర్లు, ప్లాంటేషన్ మేనేజర్లు, వివిధ హోదాల్లో గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే, జిల్లా ఆఫీసు నుంచి మొదలు పెడితే కమిషనరేట్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ వరకు కూడా వివిధ హోదాల్లో మేము 12,395 మంది మేము పనిచేయడం జరుగుతుంది. 18 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మాకు రెగ్యులరైజ్ కాలేదు. కాబట్టి మా నరేగా ద్వారా మా ఉపాధి హామీ ఉద్యోగులము ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాం. ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం తీసుకురావడంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో రెక్కాడితే డొక్కాడని నిరుపేదలైనటువంటి కూలీలందరూ కూడా పనులు కల్పిస్తూ కరోనా కాలంలో కూడా అన్ని శాఖల పనిచేయలేనటువంటి సందర్భంలో కూడా ఎక్కడెక్కడి నుంచి వలసలు వచ్చి గ్రామాల్లో తిరుగు రివర్సు మైగ్రేషన్ అయినటువంటి కూలీలందరూ కూడా పని కల్పించి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ఈ గ్రామీణ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడంలో మేమందరం కూడా ముందుండి పనిచేసినాం. ఆనాటి ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని లాస్ట్ వరకు కూడా మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి లాస్ట్ వరకు కూడా చెప్తూ వచ్చారు తప్ప మాకు రెగ్యులర్ కాలేదు. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మాకు అందరూ కూడా రెగ్యులర్ చేస్తాం, మా అందరితో సమానంగా మీకు అందరు కూడా అన్ని రకాల వస్తువులు కల్పిస్తాం, రెగ్యులర్ చేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈరోజు 12,395 మంది ఉద్యోగుల పక్షాన అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి మా ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.